హలో అందరికీ, రాధే రాధే. సో మేము ఈరోజు సాబుదానా పాపడ్ చేసుకుంటున్నాము. సో ప్రొసీజర్ అయితే వెనకాల కొంచెం స్టార్ట్ అయింది, మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు కంప్లీట్ వీడియో చూడండి, మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది 1 kg ఆఫ్ సాబుదానా ఉంది. ఇది మనం రాత్రినే వాటర్లో మంచిగా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే అంటే ఈరోజు ఇప్పుడే వాటర్ నుంచి అంతా తీసాము మేము. సో ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అవ్వడానికి పెట్టాము. ఇది వాటర్ రేషియో వచ్చేసి 1 కప్ ఆఫ్ సాబుదానా ఉంటే 4 cups ఆఫ్ వాటర్. ఆ రేషియోతో వాటర్ అయితే మనం బాయిల్ చేసుకోవడానికి పెట్టాలి. సో వాటర్ కొంచెం వేడి అయ్యాక దీంట్లో ఇప్పుడు మనం జీరా వేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ మా అక్క అందాజ్గా వేస్తుంది, బట్ అందాజ్గా మీరు ఒక 2 tablespoons ఆఫ్ జీరా వేసుకోవచ్చు. జీరా ఎనీవే డైజెషన్కు మంచిదే కదా, సో జీరా దీంట్లో వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కావాలంటే ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ లేకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేయొచ్చు టేస్ట్ కోసం. ఇందులో సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఇవి రాక్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాము. మనం రాత్రి నానబెట్టుకున్న సాబుదానా ఇందులో వేసేసుకోవాలి. 1 kg ఆఫ్ సాబుదానా. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తము ఆల్మోస్ట్ 20 to 30 minutes అలా పడుతుంది టైము ఉడకడానికైతే. అంటే వాటర్ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అది మొత్తంతో కొంచెం థిక్ అవుతుంది అండ్ స్టిక్కీగా కూడా అవుతుంది. ఇలా మూత పెట్టి మగ్గించుకోవచ్చు. ఈ విధంగా మీరు 10 minutes తర్వాత చూస్తే ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. కానీ ఆ సాబుదానా ఏదైతే ఉందో అది మొత్తం ట్రాన్స్పరెంట్ రావాలి. అప్పటి వరకు దీన్ని అయితే మనం ఉడికించుకోవాలి. అన్నీ సెపరేట్ చేసి పెట్టుకున్నాము. ఇట్లా ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఇది కొంచెం చల్లగా అయినాక ఇప్పుడు టెర్రస్ మీద వేసి వస్తాం. సో ఇప్పుడు పైనకు వచ్చి చూస్తే మా సిస్టర్స్ అయితే పెట్టడం స్టార్ట్ కూడా చేశారు. చూడండి ఎన్ని ఆల్మోస్ట్ పెట్టారు కూడా వాళ్ళైతే. సో కొంచెం థిక్గానే ఉండాలి, మరీ పల్చగా కూడా పెట్టుకోవద్దు. ఆరిన తర్వాత అది మరీ తీయనికి రానిలాగా అవుతుంది. సో కొంచెం థిక్గా పెట్టుకుంటే మనకు ఆరిన తర్వాత తీయడానికి ఈజీ ఉంటుంది. ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి. టెర్రస్ నుంచి ఇంకా కిందికి తీసుకొచ్చి మేమైతే చెక్ చేసాము. సో ఏం ఇరగలేవు, అన్నీ మంచిగానే వచ్చినాయి. కాకపోతే ఇంకా బ్యాక్ సైడ్ వెనకాల సైడ్ ఏదైతే ఉందో అది ఇంకా కొంచెం పచ్చిగా ఉంది. సో అన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎండలో పెడితే మంచిగా అవి కూడా ఆరిపోతాయి. సో పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. వన్ డేకి మొత్తం ఎండినాయి, ఈజీగా వెళ్తాయి. పిల్లలు మస్తు మంచిగా పని చేస్తారు. తీసు అత్తర్వ బి తీస్తుండా, అత్తర్వకు బి వస్తుందా. ఇవి ఇప్పుడు అన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ ఈరోజు ఒక్కరోజు ఎండలో పెడితే మొత్తం కడక్ అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ రవా పాపడ్. ఇది 1 cup రవా, ఈ కప్తోని దీంతోనే 8 cups ఆఫ్ వాటర్. ఇవి మంచిగా బాయిల్ కావాలా. ఇది ఎంచే అవసరం లేదా, డైరెక్ట్ వేసాడు కదా. ఇది మంచిగా బాయిల్ అయినాక ఇది దీంట్లో వేసాడు. దీంట్లో ఇంకేమేమి వేస్తారు మళ్ళీ చూపిస్తాను నేను. సో టోటల్ 8 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలని చెప్పా కదా, అందులో నుంచి 1 cup ఆఫ్ వాటర్ మనమైతే రవ్వలో మిక్స్ చేసుకోవాలి. అంటే రవ్వ మంచిగా వాటర్లో కలుపుకోవాలి. డైరెక్ట్గా రవ్వ మనము బాయిల్ అయ్యే వాటర్లో వేస్తే అది ఉండలు కడుతుంది కదా, అందుకోసం మిక్స్ చేసుకోవాలి. ముందే మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు వాటర్లో మిక్స్ చేసుకోవడానికి మనమైతే చిల్లీ ఫ్లేక్స్ వాడతాము కారం కోసము. సో మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఇలా మిక్సీ కూడా చేసుకోవచ్చు. సో మంచిగా మనం తినే స్పైస్ని బట్టి ఒక 2 spoons అలా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. సో 1 big spoon ఆఫ్ నువ్వులు వేసుకోవాలి. దెన్ 1 big spoon ఆఫ్ జీరా కూడా వేసుకోవాలి. అండ్ ఇందాక మనం దంచి పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇవి ఒక 2 spoons అలా ఉన్నాయి. దీంతో పాటు ఉప్పు కూడా వేసుకొని మంచిగా వాటర్ అయితే ఇప్పుడు బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ మంచిగా బాయిల్ అయ్యేటప్పుడు మనము మిక్స్ చేసుకున్న రవ్వ ఏదైతే ఉందో అది వాటర్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది నాన్ స్టాప్గా స్టర్ చేయాలి, లేకపోతే కింద అడుగు అంటేస్తుంది. కంటిన్యూస్గా స్టర్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ ఇది కన్సిస్టెన్సీ ఏదైతే ఉంటుందో థిక్ అవ్వకుండా పోతుంది. సో ఇక్కడ మా సిస్టర్స్ ఒక ట్రిక్ చెప్పారు. అదేంటంటే ఉడికిందా అని ఎలా తెలుసుకోవాలంటే చిన్న ఒక కప్ల వాటర్ వేసుకొని అలా స్పూన్తో రవ్వ అది మిక్స్చర్ అందులో వేసి అది పైనకి రావాలంట, అంటే స్ప్రెడ్ అవ్వకూడదంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా మొత్తం పైన ఒక లేయర్ లాగా రావాలంట. మీరు చూడండి అలా వస్తే రవ్వ మంచిగా ఉడికినట్టు. సో ఇప్పుడు ఇది రెడీ టు
మనం పాపడ్ వేసుకోవడానికి రెడీ ఉన్నట్టు. సో ఇందాక చెప్పిన ట్రిక్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఫాలో అయ్యారు. సో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు రవ అసలు అది ఏదైతే ఉందో అది కింద స్ప్రెడ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఇది గుడ్ టు గో. సో మళ్ళీ యాజ్ యూజువల్ మేమైతే మళ్ళీ పాపడ్ పెట్టుకున్నాము. ఈరోజు కొంచెం లేట్ అయింది, అందుకే ఎండ విపరీతంగా ఉంది పైన అయితే. సో 2 టైప్స్ ఆఫ్ పాపడ్ అయితే రెడీ అయ్యాయి. నెక్స్ట్ డే రవా పాపడ్ కూడా ఈజీగానే వచ్చేసాయి. అవి కూడా ఇరగలేవు, మంచిగా వచ్చాయి. సో 2 టైప్స్ ఆఫ్ పాపడ్ డబ్బాలో నింపి పెట్టుకున్నాము. ఇంకా ఇంత ఎండలో కష్టపడి చేసాం కదా, దాని టేస్ట్ ఎలా టర్న్ అవుట్ అయిందో చూడాలి కదా. సో ఇట్స్ టైమ్ టు టేస్ట్. మంచిగా 2 పాపడ్లు అయితే ఫ్రై చేసుకొని టేస్ట్ చేసాము. సూపర్గా వచ్చాయి. సాబుదానాలో జీరా వేసాం కదా, ఆ జీరా ఫ్లేవర్ బాగుంది. అండ్ రవా పాపడ్లో మనము చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా, సో చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది, కారం కారంగా. సో మేమైతే ఇలా చేసుకున్నాము. మీరు సమ్మర్లో ఏమేమి అప్పడాలు పెట్టుకున్నారు, ఏమేమి వడియాలు పెట్టుకున్నారు నాకు కమెంట్స్ ఇచ్చి చెప్పండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, రాధే రాధే. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And don't forget to leave your comments. Thank you for watching.